అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు మై ఛానల్. ధర్మం గతి తప్పినప్పుడు, అధర్మం విజృంభించినప్పుడు ధర్మ రక్షణకై, దుష్ట శిక్షణకై ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరిస్తాడని మనందరికీ తెలిసిందే. అలా ఇప్పటి వరకు 9 అవతారాలను సంపూర్ణంగా పూర్తి చేశాడు. దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. ఈరోజు మన ఈ వీడియోలో మత్స్యావతారం ఆ శ్రీ మహావిష్ణువు ఎందుకు ధరించాడు, అపహరించబడ్డ వేదాలను ఎలా సంరక్షించాడు, మానవ జీవనం ఎలా పునః ప్రారంభమైందో తెలుసుకోబోతున్నాం. రిలాక్స్గా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు బ్రహ్మ కాలమానం అంటే లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా? మనకి 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలను కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి 1000 మహాయుగాలను కలిపితే బ్రహ్మదేవునికి ఒక పగలు, దీన్నే కల్పం అంటారు. ఇలా మరో కల్పాన్ని బ్రహ్మదేవుడికి రాత్రి అంటారు. బ్రహ్మ పగలంతా సృష్టి చేస్తాడు, రాత్రి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. యోగ నిద్రలో ఉన్న సమయంలో సృష్టి పూర్తిగా నశించిపోకపోయినా భూలోకం నుండి స్వర్గలోకం వరకు ఉన్న అనేక లోకాలు ప్రళయంలో లీనమైపోతాయి. దీనినే నైమితికా ప్రళయం అని అంటారు. మళ్ళీ మరుసటి పగలు బ్రహ్మ తన సృష్టిని చేస్తాడు, రాత్రి అవ్వగానే యోగ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సృష్టిని బ్రహ్మ మనకున్న 4 వేదాలు యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదాలను ఉపయోగించుకుంటూ చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గమనించిన సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను ఎలాగన్నా అపహరించాలని అనుకుంటాడు. అదేవిధంగా సోమకాసురుడు బ్రహ్మ యోగ నిద్రలో ఉన్నప్పుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. ఇలా జరుగుతూ ఉండగా సత్యవ్రతుడు అనే ద్రావిడ మహారాజు శ్రీ మహావిష్ణువును అత్యంతగా ఆరాధించేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. ప్రతిరోజు ఉదయం నదికి వెళ్ళి స్నానం చేసి దేవునికి తర్పణం చేసేవాడు. అలా ఒకరోజు అతను కృతమాల నదిలో తర్పణం చేస్తుండగా అతని చేతిలో నీటిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప చాలా చిన్నదిగా బలహీనంగా ఉంది. రాజు దాన్ని తిరిగి నదిలో వదిలేయబోతుండగా ఆ చేప మనిషిలా మాట్లాడుతుంది. రాజా, నన్ను నదిలో వదలొద్దు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు అని వేడుకుంది. ఆ మాటలు విన్న సత్యవ్రతుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అయినా అతని హృదయం కరుణతో నిండిపోయింది. వెంటనే ఆ చిన్న చేపను తన కమండలంలో పెట్టుకొని ఆశ్రమానికి వెళ్తాడు. కానీ కొద్దిసేపటికే ఆ చేప చాలా పెద్దదిగా మారిపోతుంది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపని ఒక పెద్ద పాత్రలోకి మారుస్తాడు. అయినా కొన్ని గంటలకే ఆ పాత్ర కూడా సరిపోవడం లేదు. ఆ తరువాత రాజు ఆ చేపను చెరువులో వదిలాడు. ఆశ్చర్యంగా ఆ చేప కొన్ని క్షణాల్లో చెరువంతా నిండిపోతుంది. తర్వాత ఆ చేపను రాజు సముద్రంలో వదులుతాడు. అప్పుడు ఆ చేప మహాప్రకాశవంతమైన రూపాన్ని దాలుస్తుంది. దాని శరీరం బంగారు కాంతులతో మెరిసిపోతుంది. సముద్రం మొత్తం ఆ చేప రూపంతో ప్రకాశించబడుతుంది. అప్పుడు రాజు ఈ చేప సాధారణ చేప కాదని, ప్రభు, ఈ చేప రూపంలో ఉన్నది మీరెవరు? మీ నిజరూప దర్శనాన్ని చూపించండి అని కోరుతాడు. అప్పుడు చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో నిజరూప దర్శనాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు: సత్యవ్రత, నేను శ్రీ మహావిష్ణువు. లోకరక్షణ కోసం మత్స్యావతారాన్ని ధరించాను. త్వరలో భూమిపై మహాప్రళయం సంభవించబోతుంది. సముద్రాలు ఉప్పొంగి ప్రపంచమంతా నీటితో నిండిపోతుంది. అది విన్న సత్యవ్రతుడు, ప్రభు, మరి నేనేం చేయాలి అని అడగగా శ్రీ మహావిష్ణువు దానికి సమాధానంగా, నీవు ఒక పెద్ద నౌకను నిర్మించాలి. ఆ నౌకలో 7 ఋషులను, ఔషధ విత్తనాలను మరియు జీవరాశుల మూలాలను ఉంచాలి. ప్రళయం వచ్చినప్పుడు నేను మళ్ళీ ప్రత్యక్షమై మీకు రక్షణగా ఉంటాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. సత్యవ్రతుడు వెంటనే మహానౌక నిర్మించడం ప్రారంభించాడు. రాజ్యంలో ఉన్న ఋషులందరినీ పిలిచి జరిగిన విషయం చెప్పాడు. 7 ఋషులు కూడా విష్ణు ఆజ్ఞను గౌరవించి పవిత్ర గ్రంథాలను, అన్ని రకాల విత్తనాలను సేకరించడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తుండగా ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. గాలులు భయంకరంగా వీయసాగాయి. పిడుగులు పడుతున్నాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. చివరకు మహాప్రళయం ప్రారంభమైంది. సత్యవ్రతుడు, 7 ఋషులు, జీవరాశుల విత్తనాలు అన్నీ నౌకలో ఎక్కాయి. భారీ అలలు నౌకను అటు ఇటు విసిరేస్తున్నాయి. అప్పుడు సముద్ర మధ్యంలో ఒక మహామత్స్య రూపం ప్రకాశమైంది. ఆ రూపం ఎన్నో యోజనాల పొడవుగా ఉంది.
దాని తలపై ప్రకాశవంతమైన కొమ్ము కనిపించింది. ఆ మత్స్యుడే శ్రీ మహావిష్ణువు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునికి వాసుకి నాగుని తీసుకొని నౌకకు తన కొమ్ముకు కట్టమని ఆదేశిస్తాడు. సత్యవ్రతుడు వాసుకి నాగుని తాడులా ఉపయోగించి నౌకను మత్స్యుడి కొమ్మునికి కట్టాడు. ఆ తరువాత మహామత్స్యుడు ఆ నౌకను భీకర సముద్రంలో లాగుతూ తీసుకువెళ్ళసాగాడు. చుట్టూ అంతా నీరే కనిపిస్తుంది. సప్త ఋషులు వేద మంత్రాలు జపిస్తూ విష్ణువుని స్తుతించారు. అదే సమయంలో సోమకాసుడు అపహరించిన వేదాలను రక్షించేందుకు మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలోకి వెళ్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో భయంకర యుద్ధం జరిగింది. సముద్ర జలాలు ఉప్పొంగిపోయాయి. చివరకు శ్రీ మహావిష్ణువు తన దివ్య శక్తితో సోమకాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ తర్వాత వేదాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. దేవతలంతా జయ జయ గానాలు పలికారు. కొన్ని రోజులకి ప్రళయం యొక్క తీవ్రత తగ్గసాగింది. నావ ఒక శిఖరంపై ఆగిపోయింది. మళ్ళీ సూర్యోదయం కనిపించింది. ప్రపంచం మళ్ళీ పునః ప్రారంభమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడితో, సత్యవ్రత, నీ భక్తికి, నీ ధర్మనిష్టకు నేను ఎంతో సంతోషించాను. నీవే తర్వాత మనువుగా జన్మించి ఈ ప్రపంచాన్ని పునర్నిర్మిస్తావు. ఆ తర్వాత సత్యవ్రతుడు వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు. సప్త ఋషులు ధర్మాన్ని బోధించారు. విత్తనాల నుంచి కొత్త జీవరాశులు పుట్టుకొచ్చాయి. ప్రపంచం మళ్ళీ స్వస్యశ్యామలంగా మారింది. ఈ విధంగా జీవరాశులను రక్షించి కొత్త సృష్టిని ప్రారంభించడానికి, వేదాలను సురక్షించడానికి, సోమకాసురుని వధించడానికి ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చవచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.